హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. సో ఈ రోజు ఇంకొక జాబ్ ఆపర్చునిటీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా వీలుంటుంది. సో చాలా మంది 2018 పాస్ అవుట్స్ నుండి ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అక్క అని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది కదా. సో అందుకనే మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ జాబ్ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ జాబ్ ఆపర్చునిటీలో ఉండే అడ్వాంటేజ్ 2018, 19, 20, 21 పాస్ అవుట్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్. సో ఆ జాబ్ ఆపర్చునిటీ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే థింక్2 కంపెనీ అండి. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే కెరియర్ సెక్షన్లో ఈ జాబ్ రిక్వైర్మెంట్ గురించి పోస్ట్ చేయడం జరిగింది. చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే 2018 నుండి పాస్ అవుట్స్ ని హైర్ చేసుకుంటారు. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఈ జాబ్ టైటిల్ వచ్చేసి ట్రైనీ క్వాలిటీ అనలిస్ట్, అంటే సాఫ్ట్వేర్ టెస్టర్ గా మనకి జాబ్ రోల్ అనేది అసైన్ అవుతుంది అన్నమాట. అండ్ ఎలిజిబిలిటీ స్ట్రీమ్స్ వచ్చేసి BE, BTech, ME, MTech అండ్ MCA. అండ్ స్ట్రీమ్స్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. వాళ్ళందరూ ఎలిజిబుల్. నేను ముందే చెప్పాను కదా, 2018, 19, 20, 21 పాస్ అవుట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చేసి 3 lakhs per annum అని చెప్పేసి వాళ్ళే అఫీషియల్ గా ఈ పోస్ట్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్కిల్స్ ఏంటి, అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలాగ అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాము. చలో మరి. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, ఇది థింక్2 కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మాట. సో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఇది. అండ్ జాబ్ టైటిల్ వచ్చేసి ట్రైనీ క్వాలిటీ అనలిస్ట్, అంటే సాఫ్ట్వేర్ టెస్టర్గా మీకు జాబ్ రోల్ అయితే అసైన్ అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఆ స్ట్రీమ్స్లో ఉంటే సో ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. BE, BTech, ME, MTech అండ్ స్ట్రీమ్స్ మెన్షన్ చేశారు. అండ్ MCA పాస్డ్ అవుట్. ఇయర్స్ వచ్చేసి 2018 నుండి 21 పాస్డ్ అవుట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు మాట. అండ్ మీకు కింద చూస్తే స్కిల్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళు ఎటువంటి స్కిల్స్ వాళ్ళని చూస్తున్నారు అనేది. ఫస్ట్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, ఫంక్షనల్ టెస్టింగ్, టెస్ట్ సినారియోస్. సో ఇవన్నీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనం ఖచ్చితంగా ఇవైతే చాలా మట్టుకు మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో చదువుతాము. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కింద వచ్చేసి ఏంటి అంటే మనకైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. బేసిక్ కోడింగ్ అడుగుతున్నారు. బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. షుడ్ బి ఏ క్విక్ లెర్నర్, త్వరగా నేర్చుకోగలగాలి. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ లాజికల్ అండ్ డిజైనింగ్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్స్ ఆఫ్ CPP, OOPS కాన్సెప్ట్స్ ఈస్ మస్ట్. అందుకనే వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ MCA వాళ్ళని అడిగారు అన్నమాట పైన ఎలిజిబిలిటీలో కూడా. అండ్ నాలెడ్జ్ ఆఫ్ HTML అండ్ జావాస్క్రిప్ట్ ఈజ్ రిక్వైర్డ్. సో ఒకసారి అయితే మీరు అప్లై చేసే ముందు స్కిల్స్ రిక్వైర్డ్ కానీ జాబ్ డిస్క్రిప్షన్ కానీ కరెక్ట్గా చదివి అప్పుడు అప్లై చేయండి. అండ్ కిందకు వచ్చేస్తే ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఉంటుంది, అంటే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత L1 టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ L2 టెక్నికల్ ఇంటర్వ్యూ, 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. తర్వాత MR రౌండ్ అంటే మేనేజరియల్ రౌండ్ అనేది జరుగుతుంది. తర్వాత లాస్ట్లో HR రౌండ్ అనేది జరుగుతుంది. సో వీటన్నిటిలోని మనం క్వాలిఫై అవుతే అప్పుడు మనం ఈ జాబ్కి అనేది సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. సో ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ కానీ ఎట్లా అడుగుతారు అనేది మనకు ఆల్రెడీ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ఈ కంపెనీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయండి గూగుల్ చేసి. లాస్ట్లో అప్లై నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు జీమెయిల్తో అయితే అకౌంట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అబౌట్ థింక్2 టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ కంపెనీ గురించి కొన్ని లైన్స్ అయితే రాయడం జరిగింది. అండ్ కింద చూస్తే మనకి ఇంపార్టెంట్ నోట్ అని కొన్ని లైన్స్ అయితే మెన్షన్ చేశారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ ఈ జాబ్లో మీరు సెలెక్ట్ అయితే 2 years అగ్రిమెంట్ ఈ కంపెనీతో చేయాలి. అంటే 2 years క్విట్ చేయకూడదు అనమాట జాబ్లో జాయిన్ అయిన తర్వాత. అండ్ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వీళ్ళు యాజ్ ఆఫ్ నవ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు. వన్స్ మనకి సిచ్యువేషన్ నార్మల్ అయిన తర్వాత అప్పుడు పూణే ఆఫీస్లో వర్క్ చేయాలని చెప్తున్నారు. అండ్ ప్యాకేజ్ కూడా వచ్చేసి 3 lakhs per annum అని చెప్పేసి అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూసారు కదా, సో చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వీటన్నిటికీ మీకు ఓకే అయితే అప్పుడు ఐ అగ్రీ టు ప్రొసీడ్ ఫర్దర్ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఫామ్స్ ఎట్లా ఉంటాయి, ఎలాగ ఫిల్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ పేజ్లో ఏంటి అంటే మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ జెండర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ క్వాలిఫికేషన్. ఇక్కడ చూస్తే BE, BTech, MCA ఏదైతే స్ట్రీమ్స్ మెన్షన్ చేశానో అవి అయితే అడుగుతున్నారు. అండ్ ఇక్కడ స్పెషలైజేషన్ కూడా అడిగారు అన్నమాట. సో ఎప్పుడు
మీరు పాస్డ్ అవుట్ అయ్యారు అనే దాంట్లో కంపల్సరీ ఇక్కడ 2018 నుండి 21 వరకు అయితే మెన్షన్ చేశారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఆప్షనల్ మాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటర్ పర్సంటేజ్ కానీ మీ ఇంటర్ పాస్డ్ అవుట్ కానీ అడుగుతున్నారు. నెక్స్ట్ స్టేట్, కరెంట్ సిటీ అండ్ కాంటాక్ట్ నెంబర్ అడిగిన తర్వాత నెక్స్ట్ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లోడ్ చేయమంటున్నారు అండ్ రెజ్యూమే కూడా అప్లోడ్ చేయమంటున్నారు. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అసలు మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంది అండ్ సర్వీస్ అగ్రిమెంట్ 2 years సైన్ చేయడానికి రెడీగా ఉన్నారా అండ్ కోవిడ్ అయిన తర్వాత పూణే ఆఫీస్లో వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారా అండ్ ఇలాంటివి అయితే అడుగుతున్నారండి. ఒకవేళ ఏమైనా ఫర్దర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్లో ఉన్నారా అని చెప్పేసి. సో మీకు జెన్యున్గా అయితే ఆన్సర్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ అయితే చాలా ఇంపార్టెంట్ మాట ఈ పేజ్ అనేది. అసలు ఈ పొజిషన్కి మీరు ఎందుకు అప్లై చేయాలనుకుంటున్నారు అనేది చాలా మంచిగా అయితే రాయండి. దీన్ని బేసెస్ మీదే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ కంపెనీ ద్వారా మీరు ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనకి హెచ్ఆర్ రౌండ్లో అడుగుతారండి జనరల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ. సో వీళ్ళు ఏంటి అంటే ఈ ఫామ్లోనే అడిగి ఫిల్టరింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట కంపెనీ వాళ్ళకు కూడా. సో మీరు ఏదైతే ఇక్కడ ఆన్సర్స్ రాస్తున్నారో చక్కగా రాయండి. మీరు గూగుల్ చేయండి, చాలా ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. నేను కూడా ఇక్కడ మీకు రాసి అయితే చూపించాను. సో ఎందుకు ఈ పొజిషన్కి మీరు ఫిట్ అవుతారు, మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అని ఇట్లాంటివి అయితే అడిగారు. మీరు ఎంత పర్ఫెక్ట్గా రాస్తే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ మీరు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలనుకుంటున్నారు అని కూడా అడుగుతున్నారు. లైక్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టా, ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అని. సో మీ ఆన్సర్ అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ లాస్ట్ సెక్షన్లో ఏంటి అంటే ఇంటర్వ్యూకి మీకు ఏ సబ్జెక్ట్ మీద అడిగితే బెస్ట్ అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. సో మీకు బాగా వచ్చిన లాంగ్వేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేసే ఉంటారు కదా గ్రాడ్యుయేషన్లో కానీ పీజీలో కానీ. సో గ్రాడ్యుయేషన్లో పీజీలో చేసిన ప్రాజెక్ట్ టెక్నాలజీ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అండ్ డేటాబేసెస్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా అని చెప్పి కూడా అడుగుతున్నారు. అండ్ మీకు మీరే రేటింగ్ ఇచ్చుకోండి మీకు తెలిసిన దాంట్లో, లైక్ ఊప్స్ కాన్సెప్ట్లో కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో కానీ అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. సో ఇంకొకటి మీరు ఏమన్నా సర్టిఫికేషన్ చేశారా టెస్టింగ్లో అని చెప్పేసి అడుగుతున్నారు. ఇదైతే మ్యాండేటరీ కాదండి, ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అంటే నాకు ఈ అప్లికేషన్ ఫామ్ చూసిన తర్వాత ఏంటి అంటే వీళ్ళు చాలా తెలివిగా ఫిల్టరింగ్ అనేది ఇక్కడే చేసేస్తున్నారు. సో దట్ మీరు ఎంత బాగా ఆన్సర్స్ అనేవి ఇక్కడ రాస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, నా డీటెయిల్స్తో అయితే ఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. మనకి ఓన్లీ స్క్రీన్ మీద యువర్ రెస్పాన్స్ ఈజ్ సబ్మిటెడ్ అని వచ్చింది. మోర్ ఓవర్ ఏ జాబ్కి అప్లై చేయాలన్నా సరే మన రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. సో రెజ్యూమే అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోండి. సో మన ప్రొఫైల్ కనుక నచ్చితే మనం ఇచ్చిన మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఉంది కదా, దాని ద్వారా వాళ్ళైతే కాంటాక్ట్ చేస్తారు. ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఒకవేళ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకు అంటే నాకు ఎప్పుడు జాబ్ ఇన్ఫోస్ తెలిసినా సరే నేను వీడియోస్లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సో నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. మరికొన్ని మంచి జెన్యూన్ కంటెంట్ ఉన్న జాబ్ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.